గారు ఎటువంటి హామీ ఇచ్చారు? ఈ నెల 5వ తారీఖున మా స్కూల్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారు. ఆ రోజున రావడం ఎగ్జిబిట్స్ చూశారు. తర్వాత 9th క్లాస్ 10th క్లాస్తో ఇంటరాక్ట్ అయ్యారు ఆ స్టూడెంట్స్తో. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు. ఆయన వారి పక్కన కూర్చోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఆ తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఏమైనా కావాలా, నీడ్స్ ఏంటి అని అడగడం జరిగింది. అప్పుడు మేము సార్ మాకు ఇలాగా లైబ్రరీలో బుక్స్ కావాలి సార్ అని అడిగాము. అండ్ ఇంత పెద్ద స్కూల్లో 10 కంప్యూటర్సే ఉన్నాయి సార్, కొన్ని కంప్యూటర్స్ కూడా కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు సార్ మాకు చెప్పారన్నమాట, నేను మీకు బుక్స్ పంపిస్తాను, లైబ్రరీ బుక్స్ బీరువా నిండా మీకు పంపిస్తాను, మీరందరూ చదువుకోవాలి, బుక్స్ చదవాలి ఎక్కువ అని చెప్పడం జరిగింది. అండ్ కంప్యూటర్స్ ఇంత పెద్ద స్కూల్కి 10 కంప్యూటర్స్ సరిపోవు కాబట్టి 25 కంప్యూటర్లు నేను మీకు పంపిస్తాను అని చెప్పారు. మాకు ఈ లైబ్రరీ బుక్స్ కానీ కంప్యూటర్స్ కానీ వారి సొంత డబ్బుతో అందించిన శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎలా ఫీల్ అవుతుంది? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు ఆ రోజు? ఎస్. ఏమని అంటే ఎట్లా? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అసలు సార్ని మూవీస్లో చూస్తే చాలు అనుకున్న సిచ్యువేషన్ నుంచి సార్ పక్కన కూర్చునే ఆపర్చునిటీ దొరికినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే సార్తో కూడా ఆ మ్యాటర్ నేను చెప్పాను, సార్ మీ పక్కన కూర్చోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి.